CV, CE, CC. సో CVలో డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే, సో దిస్ ఈజ్ యువర్ బేస్, దిస్ ఈజ్ యువర్ బేస్, దిస్ ఈజ్ యువర్ ఎమిటర్, దిస్ ఈజ్ యువర్ బేస్, దిస్ ఈజ్ యువర్ కలెక్టర్. ఓకేనా? సో బేస్ ఇది కామన్ అన్నాం కాబట్టి, కామన్ బేస్ అన్నాం కాబట్టి ఇక్కడ ఏముండదు, ఇన్పుట్ సైడ్ ఉంటుంది, అవుట్పుట్ సైడ్ ఉంటుంది. సో ఇన్పుట్ ఆబ్వియస్లీ ఇక్కడ ఇస్తావు, ఇక్కడ ఇన్పుట్ ఇస్తావు, అవుట్ దగ్గర ఏం చేస్తుంటావు, కరెక్ట్. యూజువల్లీ ఇక్కడ ఎమిటర్లో 100 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకో, అంటే ఇక్కడ వాటర్ పైప్ మోడల్ తీసుకున్నాను మీరు, ఇక్కడ ఎమిటర్ దగ్గర వాటర్ 100 డ్రాప్లెట్స్ వచ్చాయి, ఇక్కడ కలెక్టర్ దగ్గర మీరు కనెక్ట్ చేసుకోవాలి, దట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ ట్రాన్సిస్టర్. ఇక్కడ బేస్ అనేది ఒక ట్యాప్. సో ఇక్కడ వాటర్ 100 ఇక్కడ వస్తే ఇక్కడ కింద 100 రావాలా, 0 రావాలి. యూజువల్గా ట్యాప్ ఆన్ అయింది 100 రావాలి. బట్ బికాస్ ఆఫ్ ఈ ట్యాప్ వల్ల మనకి ఇక్కడ ఒక వాటర్ డ్రాప్లెట్ క్యాన్సిల్ అవుతుంది, డ్రాప్ అవుతుంది, ఒకటి మిస్ అవుతుంది యూజువల్. సో మనకి ఎఫిషియన్సీ ప్రకారం తెలుసుకుంటే వాట్ ఇస్ ద పర్సెంటేజ్ ఎఫిషియన్సీ అవుట్పుట్ 99% వచ్చాయి. సో ఇక్కడ మనం చెప్పగలిగితే దిస్ ఈజ్ ఇన్పుట్, దిస్ ఈజ్ అవుట్పుట్. ఓకేనా? సో ఇక్కడ సో ఓవరాల్ ఏంటి, ఇక్కడ I అనే కరెంట్, ఇది IV అనే కరెంట్, ఇది సో మామూలుగా ఎనీథింగ్ CVలో కానీ CCలో కానీ CCలో కానీ, సో I కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా I కరెంట్ ఈజ్ ఈక్వల్ టు I బేస్ కరెంట్ ప్లస్ IC. దిస్ ఇస్ యూనివర్సల్. ఓకేనా? సో ఇక్కడ ఇన్పుట్ ఎవరు, అవుట్పుట్ ఎవరు, అవుట్పుట్ కరెక్ట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్ గురించి మాట్లాడు. సో దీనికి యాంప్లిఫికేషన్ అన్నా, దీని ఏమన్నా యాంప్లిఫికేషన్ అంటే ఇంప్రూవ్మెంట్ ఎంత వచ్చింది. సో యూజువల్లీ అవుట్పుట్ బై ఇన్పుట్, ఎప్పుడు కూడా అవుట్ అంటే కదా మనం ఇక్కడ ఎంత వచ్చి అవుట్. సో యాంప్లిఫై అంటే మిషన్ ఏం చేసిందంటే అవుట్పుట్ డివైడ్ బై ఇన్పుట్ చేస్తాం మ్యాథమెటికల్. ఓకే? సో దీంట్లో I call it as alpha and phi పెట్టుకున్నాను బీటా. What is output here? IC. Input here? IE. So usually what is the ideal value for alpha? So ఇది 99/100. So ఇక్కడ 100 కన్నా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉందా పైన? Because why it is not more than 100? అంటే ఇప్పుడు రూమ్ లో కరెంట్ వస్తే 100 వోల్ట్స్ వస్తే 100 వోల్ట్ కన్నా లోపల 120 వోల్ట్ రాదు కదా. ఓకేనా? సో ఆబ్వియస్లీ హైయెస్ట్ ఇస్ దిస్ వన్ 100. సో ఇది ఎంత ఉండొచ్చు యూజువల్గా? సో 100 వరకు ఉండొచ్చు. మోస్ట్లీ 0 నుంచి 100 వరకు ఇక్కడ వరకు మూవ్ అవ్వచ్చు, 0 నుంచి 100 వరకు మూవ్ అవ్వచ్చు. అంటే అసలు రాగానే ఉండొచ్చు, మొత్తం ఇక్కడ బేస్ దగ్గర ఆగిపోవచ్చు, ఆర్ ఇక్కడ రావచ్చు. అర్థమైందా? సో ఆల్ఫా వాల్యూ లైస్ బిట్వీన్ ఎక్కడి నుంచి ఎక్కడికి లైస్ అవుతుంది, 0 వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు 0/100 ఎంత, 0. ఒకవేళ ఫైనల్ 100 వచ్చేసింది అనుకో, 100/100 ఎంత, 1. సో మినిమం వాల్యూ ఇస్ 0, మాక్సిమం వాల్యూ ఇస్ 1. దిస్ ఇస్ ద ఆల్ఫా వాల్యూ లైస్. అలాగా యూజువల్గా దీన్ని కరెంట్ అప్లికేషన్ కోసం వాడతాం. కరెంట్ అనేది బేస్ కొంచెమే, ఎందుకంటే కామన్గా కొంచెమే డ్రాప్ అవుతుంది కాబట్టి ఈడ ఎంత కరెంట్ ఉందో ఆడంత కరెంటే కావాలి అనుకున్నప్పుడు వాడతాం. సో దానివల్ల యూజ్ ఏముంటారు అంటే ఏడొచ్చే నీళ్లు ఈడ వెళ్ళిపోతున్నాయి. ఇంకా ఇక్కడ డివైస్ ఎందుకు అది కొత్తగా చేస్తుంది ఏంటంటే కంట్రోల్ చేస్తుంది. అంటే మనం పంపించాలి అనుకున్నప్పుడు పంపిస్తాం, పంపించకూడదు అనుకున్నాం బ్లాక్ చేయగలుగుతాం. సో బికాస్ ఆఫ్ దిస్ కంట్రోల్ వీఆర్ యూజింగ్ కాల్ విత్ ట్రాన్సిస్టర్. అండ్ ఇక్కడ కూడా లో రెసిస్టెన్స్ నుంచి హై రెసిస్టెన్స్ పోతుంది కాబట్టి వీ కాల్. సో మోస్ట్లీ దీన్ని వాడము, మోస్ట్లీ మనం వాడము. ఎందుకు వాడము మీకు అర్థమైపోయింది లాజికల్. ఆడొచ్చేది ఆడ వెళ్ళిపోతుంది. సో దానివల్ల యాంప్లిఫికేషన్ పెద్ద యూజ్ ఏముంది. ఓకే? సో కరెంట్ గెయిన్ ఎప్పుడు కూడా ఇక్కడ ఆల్మోస్ట్ ఎంత వస్తుంది, ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఎంత వస్తుంది, 1. మ్యాక్సిమం ఎంత వస్తుంది, 1. అంతకన్నా ఎక్కువ రాదు. సో దానివల్ల పెద్ద యూజ్ ఏం లేదు. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైంది? ఫైన్. నౌ విల్ గో టు సెకండ్ కాన్ఫిగరేషన్ కాల్. సరే, సెకండ్ దానికన్నా లాస్ట్ మాట CC అని తీసుకున్నాం. సో కామన్ కలెక్టర్ అంటే బాగా డయాగ్రమాటిక్ గా ఉండడం వస్తుంది. ఇది కలెక్టర్, ఇది ఎమిటర్, ఇది బేస్.
ఓకేనా? ఇది కామన్ అని చెప్పా కదా, సో ఇది వాడకూడదు, ఇది వాడకూడదు కాబట్టి ఇది వాడకూడదు. సో అక్కడే ఎప్పుడు ఇన్పుట్ ఎక్కడ ఇస్తున్నాం మనం, అప్పుడు బేస్ దగ్గర ఇన్పుట్ ఇస్తాం, అవుట్పుట్ ఎక్కడ తీసుకోవాలి, ఎమిటర్. ఇది ఇక్కడ ఫండా, ఇది డిఫరెన్స్. సో ఎప్పుడైనా సరే ఇదే నార్మల్ ఫార్ములా తీసుకోవాలి. ఇది 100, ఇది 1, ఇది 99 రిసీవ్ అయింది అనుకోండి. అంటే ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ వస్తే ఇక్కడ ఒక డ్రాప్ అయింది, 9 డబల్ అయింది. ఇదే ఫండా ఇక్కడ ఫండా అంటే బట్ ఫండమెంటల్. ఓకే, ఇక్కడ చూడండి, దో ఎప్పుడు కూడా ట్యాప్ కనెక్షన్ ఇలా ఉంటుంది, ఎలక్ట్రిక్ ఎమిటర్ బేస్ కలెక్టర్ ఇలా రిసీవ్ అయింది. బట్ నువ్వు ఇప్పుడు ఏంటంటే ఈ వాటర్ ఫ్లో ఆల్రెడీ ఇక్కడ పోతూ ఉంది, బట్ నువ్వు చూడడానికి కనెక్షన్ మనకి ఇక్కడ నుంచి చూస్తున్నావు. అంటే ఇక్కడ 1 వస్తున్నట్టు, ఇక్కడ అవుట్పుట్ ఎంత వస్తున్నట్టు 100 వస్తున్నట్టు. ద వాల్యూస్ ఆర్ సేమ్, బట్ నువ్వు ట్యాప్ కనెక్షన్ సేమే, బట్ నువ్వు చూసే విధానం మారుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ నిలబడిపోయి ఇలా చూసావు, ఇన్పుట్ ఇక్కడ వచ్చింది, అవుట్పుట్ ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నిలబడుకోవట్లేదు, ఇక్కడ నిలబడుకొని చూస్తున్నావు. అప్పుడు ఇక్కడ ఎంత వెళ్ళింది, ఇక్కడ ఎంత వచ్చింది, అంటే దీన్ని పట్టించుకోవట్లేదు. థర్డ్ వేవ్ ఇక్కడ చూస్తున్నావు, ఇక్కడ నిలబడుకోను. సో పొజిషన్ నువ్వు మార్చదు, ఒకే వాటర్ కనెక్షన్ నువ్వు మార్చు కదా. లైక్ బిల్డింగ్, టాప్ బిల్డింగ్, ఒక బిల్డింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ బెలూన్ ఇట్లా పైకి ఎగురుతున్నా, నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి చూసావు బెలూన్ పైకి ఉన్నట్టు, నువ్వు టాప్ ఫ్లోర్ లో చూస్తే బెలూన్ కిందికి ఉన్నట్టు, నువ్వు మిడిల్ నుంచి చూస్తే బెలూన్ స్ట్రైట్ గా ఉన్నట్టు. సో లైక్ ట్రాన్సిస్టర్ కూడా మనం 3 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి ఎక్కడ నిలబడుకొని చూస్తాం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ నిలబడుకోను అంటే దట్ ఇస్ ద కామన్ బేస్. ఇక్కడ నిలబడుకోను, నువ్వు నిలబడుకున్న ఫోన్ ఎప్పుడు కనపడదు, నీకు కనపడదు. నువ్వు గ్రౌండ్ లో ఉన్న విషయం మర్చిపోతావు, బెలూన్ పైకి పోతుందిరా అంటావు, అంటే నువ్వు కింద ఉన్నావు మర్చిపోతావు. సింపుల్ పైన ఉన్నావు అనుకో, బెలూన్ కింద ఉందిరా అంటావు, బికాజ్ నువ్వు పైన ఉన్నావు మర్చిపోతావు. రిలేటివ్ పొజిషన్ లో మనం ఎక్కడ ఉన్నా మర్చిపోతాం. యూజువల్గా మీకు కూడా బస్సులో అట్లా పోతుంటే మీకు కూడా, మీరు బస్సులో చదువుతుంటే మీ పక్కన చదువుతాడు ఉంటాడు. యాక్చువల్ పక్కన చదివాడు వాడు ఆడే షాప్ పెట్టి ఎలా ఉంది, మీ బస్సులో పడుకొని మీరు కదులుతుంటే ఇట్ లుక్స్ లైక్ దట్ అవుట్ సైడ్ ఆబ్జెక్ట్ బయటకు వెళ్తున్నట్టుగా మీరు లోపల, బట్ హూ ఈస్ మూవింగ్ హియర్, మీరు మూవ్ అవుతున్నారు. సో అలాగా ఇక్కడ కూడా ఇట్ లుక్స్ డిఫరెంట్. అంటే రెసిస్టెన్స్లు అన్నీ మారిపోతాయి. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది. నువ్వు ఇక్కడ నిలబడుకున్నప్పుడు దిస్ ఈజ్ ఇన్పుట్, దిస్ ఇస్ అవుట్పుట్. ఇక్కడ నిలబడుకున్నప్పుడు దిస్ ఈజ్ ఇన్పుట్, దిస్ ఇస్ అవుట్పుట్. ఇక్కడ నిలబడుకున్న అట్లా ఇట్ చేంజెస్. దట్స్ వై యూ హ్యావ్ డిఫరెంట్ బిహేవియర్. ట్రాన్సిస్టర్కి డిఫరెంట్ బిహేవియర్ ఉంటుంది. అదే ఫైన్. ఇక్కడ చెప్పండి మీకు, సో ఇన్పుట్ ఎక్కడికి, ఇన్పుట్ బేస్, అవుట్పుట్ కలెక్టర్. సో దీనికి ఎమిటర్. సో ఐ కాల్ దిస్ యాజ్ గామా. యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ అంటే దానికి డిఫరెన్స్ కొనడానికి దీన్ని యాంప్లిఫికేషన్ గెయిన్ అన్నా, ఇది యాంప్లిఫికేషన్ గెయిన్ అన్నా, ఇది యాంప్లిఫికేషన్ గెయిన్ అన్నా. సో దానికి నాకు డిఫరెన్స్ ఉండాలి కదా, అందుకని బేస్ అయితే ఐ కాల్ ఇట్ యాజ్ ఆల్ఫా, అదే కలెక్టర్ అయితే ఐ కాల్ ఇట్ యాజ్ గామా. గామా సింబల్ చెప్తారు. సో వాట్ ఇస్ అవుట్పుట్ హియర్, I divided by IB. సో యూజువల్లీ దీని వాల్యూ ఎప్పుడు ఎలా ఉంటుంది, ఇది 100 డివైడ్ బై 1 ఎలా ఉంటుంది, 100 మినిమం వాల్యూ 100 నుంచి స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100, ఈ బేస్ లో కొంచెమే కరెంట్ ఉంది అనుకుందాం, ఇది 100, ఇది 0.01 కరెంట్ డ్రాప్ అయింది అనుకుందాం బేస్ లో. బేస్ అంటే ఇక్కడ ఏంటి లీకేజ్ కదా, ఇక్కడ లీకేజ్ కరెంట్ కదా, కొంచెం డ్రాప్ అయింది అనుకో, అప్పుడు అంటే 0.01 వచ్చింది అక్కడ. సో మిగిలినంత ఎక్కడ వచ్చింది, అది ఇక్కడ 100, ఇక్కడ 0.1 ఇది రిసీవ్ చేస్తుంది, ఎంత వచ్చింది కిందకి 99.9 వచ్చి ఉంటుంది. నౌ ఐ కాల్ దిస్, సరే మీకు క్యాలిక్యులేషన్ కోసం 100 బై 0.1 అని పెట్టారు. 100 బై 0.1 ఎంత 1000. అంటే ఎట్లా, ఈ పక్క ఇంటూ 10 కింద పైన మల్టిప్లై, ఇట్ బికమ్స్ 1000. సో మినిమం వాల్యూ ఆఫ్ గామా ఎంత ఉండాలి 100, మాక్సిమం వాల్యూ ఇన్ఫినిటీ వెళ్తూనే ఉంటుంది. దీన్ని కొంతమంది ఇలా కూడా రాస్తారు, I అంటే ఏం రాస్తారు మీరు, I ప్లస్ IC డివైడ్ బై IB రాస్తారు. IB డివైడ్ బై IB ఎంత 1 ప్లస్ IC బై IB కూడా రాసుకోవచ్చు. ఇస్ ఇట్ క్లియర్? సో హై కరెంట్ గెయిన్ కావాలంటే మనం ఏ కాన్ఫిగరేషన్కి వెళ్ళాలి, కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్కి వెళ్ళాలి. హై కరెంట్ గెయిన్ కావాలంటే, ఓకేనా. కాన్స్టెంట్ కరెంట్ గెయిన్ కావాలంటే, సేమ్ ఈక్వల్ కరెంట్ గెయిన్ కావాలంటే ఎక్కడ రావాలి, కామన్ బేస్ కావాలి. ఇస్ ఇట్ క్లియర్? సో ఎప్పుడైతే ఇలా చూసామో యూజువల్గా, కానీ మనం ఇప్పుడు కరెంట్ గురించి మాట్లాడాలి, వోల్టేజ్ గురించి మాట్లాడాలి. వోల్టేజ్, సో వోల్టేజ్ ఇన్పుట్ ఇక్కడ ఎంత ఉంది, బేస్ కి దిస్ ఇస్ యువర్ ఇన్పుట్, ఇక్కడ బేస్ నుంచి అంటారు. అవుట్పుట్ కూడా ఇక్కడే తీస్తున్నాం కాబట్టి
దిస్ టూ వోల్టేజ్ రిమైన్స్ సేమ్. ఇక్కడ ఎలా అనిపిస్తుంది అంటే యాక్చువల్ ట్రాన్సిస్టర్ ఇది ఇక్కడ ఇన్పుట్ వెళ్ళి ఇలా బయటకు వస్తే నీకు వోల్టేజ్ తేడా వస్తుంది అంటే ఆ డ్రాప్. ఆ ఇక్కడ ఇన్పుట్ వెళ్ళి ఇలా పైకి వచ్చినా వోల్ట్ మారిపోతుంది. బట్ అలా ఏం జరగట్లేదు, అలా కలెక్టర్ యూజ్ చేయట్లేదు. సో దిస్ ఈజ్ ఇన్పుట్, హియర్ ఈజ్ అవుట్పుట్. సో బోత్ వోల్టేజ్ ఆల్మోస్ట్ సేమ్. కరెంట్ ఏమో మీకు మ్యాక్సిమం ఉంది కానీ వోల్టేజ్ గెయిన్ తీసుకుంటే అంటే ఏవి వోల్టేజ్ గెయిన్ తీసుకుంటే V0 బై V ఇన్పుట్ తీసుకుంటే ఆల్మోస్ట్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 100. వోల్టేజ్ దాన్ని యూనిటీ వోల్టేజ్ గెయిన్ అంటారు. కామన్ టర్మ్ ఈజ్ ఆల్సో కాల్డ్ as యూనిటీ వోల్టేజ్ గెయిన్. ఓకే, సో ఇక్కడ ఇన్పుట్ ఇది అవుట్పుట్ వస్తుందా, ఇది గ్రౌండ్ కనెక్ట్ చేసుకోండి. ట్రాన్సిస్టర్ కనెక్ట్ చేయాలి. ఇక్కడ బేస్ కానీ ఇక్కడ పవర్ సప్లై చేయడానికి ఏదో గ్రౌండ్ కనెక్ట్ అయింది. యూజువల్ గా ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. అవుట్పుట్ ఎక్కడైతే ఉందో మళ్ళీ తీసుకెళ్ళి దీన్ని మళ్ళీ ఇక్కడ ఇన్పుట్ గా కనెక్ట్ అయింది. సో దిస్ కనెక్షన్ ఇస్ కాల్డ్ ఎమిటర్ ఫాలోవర్ అంటారు. అంటే అవుట్పుట్ ఈస్ ఫాలోవర్డ్ బై ఇన్పుట్. రెండు ఇట్లా సైకిల్ గా తిరుగుతూనే ఉంటాయి. ఎమిటర్, దిస్ ఈజ్ ఎమిటర్ కదా, ఎమిటర్ ఇలా బ్యాక్ వెళ్ళి ఇలా ఇన్పుట్ కనెక్ట్ అయింది. దిస్ ఇస్ కాల్డ్ ఎమిటర్ ఫాలోవర్. సిసి కాన్ఫిగరేషన్ ఇంకో పేరు ఏముందంటే ఎమిటర్ ఫాలోవర్. ఇంకొక పేరు ఏముందంటే యూనిటీ వోల్టేజ్ గెయిన్. వోల్టేజ్ గెయిన్ యూనిటీ ఉంటుంది. ఇది క్లియర్? సో వోల్టేజ్ గెయిన్ 1, కరెంట్ గెయిన్ హైగా ఉంటే యు హావ్ టు గో ఫర్ కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్. కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ లో ఇన్పుట్ ఎక్కడ ఇస్తాం, బేస్. అవుట్పుట్ ఎక్కడ తీసుకుంటాం, ఎమిటర్. ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఎమిటర్ అంటే మనం ఎమిట్ చేస్తాం అనుకుంటే అక్కడ రిసీవింగ్ చేసుకుంటారు అనుకో. యూజువల్ కలెక్టర్ అంటే కలెక్ట్ చేసుకుంటారు అనుకుంటాం కదా. యూజువల్ గా కలెక్టర్ అంటే రిసీవింగ్, అదే ఆ పేరులోనే ఉంది, మనకు అర్థమైపోతుంది. ఎమిటర్ అంటే ఇస్తుంది, కలెక్ట్ అంటే తీసుకుంటారు. బట్ ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎమిటరే కలెక్టర్ ఇక్కడ. అర్థమైనా సార్? ఎంత మా కళ్ళకి తిప్పించి పెట్టుకుందాం సార్ అంటే పని చేయండి. మీకు ఈ ప్రాబ్లము ఇప్పుడు ఎంతైతే కాంప్లెక్స్ థింగ్స్ మీరు చూస్తున్నారు ఇవన్నీ పెట్లో ఉండవు. పెట్లో మీరు పొరపాటు తిప్పించి పెట్టుకునే నష్టం ఏంటి పెట్. అందుకే మనం ఎవరు బీజేపీ వాడం. దీన్ని బీజేపీ అంటారు, బైపోలార్ జంక్షన్ డయాగ్రామ్. బైపోలార్ అంటే ఎందుకంటే చార్జ్ క్యారియర్స్ ఇక్కడ రెండు ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి, హోల్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ ఫార్వర్డ్ బయాస్ వల్ల కరెంట్ ఒకటి ఉంటుంది, లీకేజ్ కరెంట్ ఇక్కడ రివర్స్ బయాస్, రెండు కరెంట్లు ఉంటాయి. రెండు కరెంట్లు ఉండడం వల్ల మీ కాల్ ఇట్ బైపోలార్. రెండు పోలార్. మీకు ఏసీ డిసిలో కూడా అదే చెప్తాను, బైపోలార్, రెండు చార్జ్ క్యారియర్స్. ఇది క్లియర్? ఈ ప్రాబ్లం మనకు పెట్లో ఉండదు. పెట్ మాస్ పెట్స్ కానీ జే పెట్స్ లో కానీ మీరు చదివారు కదా పెట్లో, దాంట్లో సింగిల్ పోలార్ ఉంటుంది. ఏదైనా ఓన్లీ ఎలక్ట్రాన్స్ కన్నా ఆ హోల్స్ అనే చార్జ్ క్యారియర్స్ ఉంటాయి. సో ఈ ప్రాబ్లం అప్పుడు తీపిచ్చి పెట్టిన నష్టం లేదు. డ్రాబ్యాక్ ఆఫ్ ఇదేంటంటే మీకు బీజేపీ ఏంటంటే రివర్స్ చేసుకుంటే పని చేయదు, సేమ్ బిహేవియర్ రాదు. ఇస్ ఇట్ క్లియర్? నాకు అర్థమైనా? నేను డౌట్ ఉన్నా. సో కరెంట్ గెయిన్ ఎవరు? కరెంట్ గెయిన్ యూనిటీ ఏ కాన్ఫిగరేషన్? సివి. వోల్టేజ్ గెయిన్ యూనిటీ ఏ కాన్ఫిగరేషన్? సో దీన్ని యూజువల్ గా ఐడియల్ కరెంట్ యాంప్లిఫైయర్ అంటే మామూలుగా అంటే ఇన్పుట్ ఎంత ఇస్తున్నామో కాన్స్టెంట్ కరెంట్ సోర్స్ అంటారు. కాన్స్టెంట్ కరెంట్ సోర్స్ అంటే కరెంట్ కాన్స్టెంట్ గా రావడానికి మీరు వాడేదాన్ని కాన్స్టెంట్ కరెంట్ సోర్స్ అంటారు. అది దీంట్లో డ్రాబ్యాక్ ఏంటంటే కరెంట్ గెయిన్ ఉంది, వోల్టేజ్ గెయిన్ ఎక్కువ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఏవి వోల్టేజ్ గెయిన్ అంటే అవుట్పుట్ బై ఇన్పుట్ తీసుకున్నట్టు ఒక 100 లాగా వచ్చింది. ఇప్పుడు ఏఐ ఎంత 1, ఏవి ఎంత 100. కమ్ హియర్ ఏవి ఎంత 1, ఏఐ ఆల్మోస్ట్ మీకు ఎంత ఉంది? మేము మోర్ దెన్ 100 కదా, 100 కంటే ఎక్కువ ఉండాలి. ఇది క్లియర్? నౌ వి విల్ గో టు థర్డ్ కన్ఫిగరేషన్ కాల్డ్ as C కామన్ ఎమిటర్. హియర్ అంటే ఏంటి మనం ఇప్పుడు ఇక్కడ వేర్ ఇస్ ఇన్పుట్? ఎమిటర్, బేస్, కలెక్టర్. ఇది కామన్ అంటే ఇక్కడ నిలబడుకోను ప్రస్తుతం కామన్ దగ్గర నిలబడుకోను అంటే ఇది కనబడుతుంది. సో ఇక్కడ నిలబడుకుంటే ఎవరు వస్తుంది? యాక్చువల్ గా బేస్ కలెక్టర్ వస్తుంది. సో ఇన్పుట్ ఎక్కడ ఇస్తున్నాం? బేస్. కలెక్టర్ ఎక్కడ ఇస్తున్నాం? కామన్. సో దీన్ని బీటా అంటాం. బీటా అంటాం. కరెంట్ గెయిన్ AI and current gain. Beta is equal to what is this? IC by IB. మీ వాల్యూస్ ప్రకారం IC వాల్యూ ఎంత ఉంటుంది? మాక్సిమం 100 ఫైనల్ గా ఐడియల్ అయితే లేదు మనం. సో యూజువల్ గా 99 వచ్చింది అనుకున్నాం. IB ఎంత ఉంటుంది యూజువల్
ఎగ్జాంపుల్ తీసుకో. ఈ 19 వస్తే ఎంత ఉంది మిగిలిపోయింది 1. ఇక్కడ మీకు తెలియని విషయం ఏంటంటే ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్. ఇది 98 ఏదనుకో ఇదేమైతుంది 2. ఇది 90 ఏదనుకో ఇదేమైతుంది 3. ఎందుకంటే రెండు కలిపే కదా 100 ఉండాలి కదా. సో ఐసీ పెరిగిందంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఐబీ తగ్గాలి అర్థందా? బికాస్ ఐసీ ప్లస్ ఐబీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. కాన్స్టెంట్ ఎవరిక ఐ. ఇది 100, ఇది ఫిక్స్డ్. ఇది సో ఇప్పుడు ఐసీ ప్లస్ ఐబీ అన్నప్పుడు ఇది 90 ఉంటే 10 ఉండాలి, ఇది 80 ఉంటే 20 ఉండాలి, ఇది 60 ఉంటే 40 ఉండాలి. ఆపోజిట్ డైరెక్షన్స్. ఇంకా కావాలంటే ఇది పక్కన తీసుకురా. ఐసీ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ ఐబీ. ఇది మైనస్ డైరెక్షన్ లో ఐబీ ఉంది అంటే ఇది పెరుగుతుంటే ఇది తగ్గుతుంది. అందుకే మీకు కరెంట్ కూడా ఇక్కడ ఇన్పుట్ ఎక్కడ ఇస్తారు? ఐసీలో ఇలా ఇస్తారు. ఇలా పైన సైన్ ఇలా ఇచ్చారు. అవుట్పుట్ ఏమొస్తుంది? రివర్స్ లో ఫ్లిప్ వస్తుంది. బికాస్ ఎందుకు? బోత్ ఆర్ ఆపోజిట్. అర్థం చెప్పేది ఇక్కడ అర్థం కాదు మీకు. ఐసీ పెరుగుతుంటే ఐబీ తగ్గాలి, ఐబీ పెరుగుతుంటే ఐసీ తగ్గాలి. బికాస్ బోత్ ఆర్ కాన్స్టెంట్స్. మీకు అందుకనే ఈ 180 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ అనేది మీకు ఓన్లీ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ వస్తుంది. ఇన్పుట్ ఏమైతే ఇచ్చారో దాన్ని 180 డిగ్రీస్ ఇక్కడ ఫ్లిప్ అవుతారు. ఒక మైనస్ యాడ్ అవుతుంది, ఫ్లిప్ అవుతారు. ఇక్కడ ఉంది ఐసీ ఈక్వల్ టు మైనస్ ఐబీ. అంటే కాన్సెప్ట్ వదిలేసుకోవడం. ఇప్పుడు చూడడం ఐసీ ఈక్వల్ మైనస్ ఐబీ అంటే ఐబీ నువ్వు ఇచ్చామనుకో, అంటే ఒక గ్రాఫ్ ఏదైనా ఒక 100 వాల్యూ ఐబీ ఇచ్చామనుకో, ఐసీ ఇక్కడ ఏమైనా వస్తుంది మైనస్ 100 వస్తుంది. అదనగా ఇక్కడ ఐబీలో నేను ఇటు గ్రాఫ్ ఇలా ఇది 100 చూపించాను. ఐసీలో గ్రాఫ్ ఎలా చూపించాలి? ఈ 100 ఏమైంటారు కిందికి వచ్చింటారు కదా. గ్రాఫ్ చూపించాలంటే ఇట్ గెట్స్ ఫ్లిప్. అలా సో ఐఈలో మనకు వచ్చే కామన్ ఎమిటర్ వచ్చే ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి? ఇన్పుట్ అవుట్పుట్ ఆపోజిట్ డైరెక్షన్ ఫ్లిప్ అవుతాయి. ఫస్ట్ థింగ్ కంక్లూజన్ అక్కడ రాసుకోండి, ఓకేనా. సెకండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఐసీ. దీని ఐడియల్ వాల్యూస్ ఎక్కడ మాక్సిమం వస్తుంది? మాక్సిమం రాగలదు 99 ఆర్ మాక్సిమం 100. ఈ స్టార్ట్ బై ఇట్ ఎండ్స్ అట్ 100. దట్ ఈస్ యువర్ బీటా వాల్యూ. సో ఇక్కడ అంటే దిస్ ఇస్ ద కరెంట్ గెయిన్ కదా. కరెంట్ గెయిన్ ఎంత వచ్చింది 100. సో వోల్టేజ్ గెయిన్ చూద్దాం ఏవి. సో ఇప్పుడు కలెక్టర్ ఇన్వాల్వ్ అయిందా? ఎందుకు కలెక్టర్ ఇన్వాల్వ్ అవ్వాలి? కామన్ ఇక్కడ ఇన్పుట్ ఇక్కడ అవుట్పుట్ కాబట్టి రెండు సేమ్ తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కాదు, ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ యూజువల్గా వోల్టేజ్ డ్రాప్ ఇక్కడ తక్కువ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి బ్యాటరీ నుంచి వోల్టేజ్ వస్తుంది. సో దిస్ ఇస్ హయ్యర్ వోల్టేజ్ దాన్ దిస్. సో వోల్టేజ్ గెయిన్ ఇస్ నథింగ్ బట్ అవుట్పుట్ బై ఇన్పుట్. ఇది ఎక్కువ ఉంటుంది, ఇది తక్కువ ఉంటుంది. సో అగైన్ వోల్టేజ్ గెయిన్ అరౌండ్ ఒక 1000 వేసుకోండి. సరే 100 వేసుకోండి. ఇప్పుడు చూడండి పవర్ గెయిన్ క్యాలిక్యులేట్ చేద్దాం. పవర్ గెయిన్ సిబికి ఇప్పుడు చూద్దాం. సో కామన్ బేస్ కాన్ఫిగరేషన్, కామన్ డబుల్ కాన్ఫిగరేషన్, కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. కరెంట్ గెయిన్ ఎలా ఉంది దీంట్లో? ఆల్మోస్ట్ 1 ఉంది. కామన్ బేస్ లో ఫస్ట్ చెప్పా కదా. ఏబి ఎంత ఉందంటే 1 ఉంది. సో పవర్ గెయిన్ అంటే ఏఐ ఇది ఏపి. పవర్ గెయిన్ ఏపి. పవర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? కరెంట్ ఇంటూ వోల్టేజ్. 100 ఇది అయిపోయింది క్లియర్. నెక్స్ట్ ఇక్కడ రండి. ఇది 100. ఏవి ఎంత? 1. ఇక్కడ ఎంత వస్తుందా? 100. ఇక్కడ చూడండి ఇది 100, ఇది 100, ఇది 10. సో మీరు పవర్ ఎక్కువ కావాలంటే, పవర్ గెయిన్ హైగా కావాలంటే ఏ కాన్ఫిగరేషన్ వాడుకోవాలి? కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ వాడాలి, ఓకేనా. కరెంట్ ఓన్లీ కరెంట్ గెయిన్ కావాలి నాకు, వోల్టేజ్ గెయిన్ వద్దు అనుకుని అట్లా బేస్డ్ ఆన్ దిస్ పర్ఫార్మెన్స్ మనం ఇలా కనెక్షన్ చేసుకోవాలి. వైర్ కనెక్షన్ ఎప్పుడైనా. ఇప్పుడు స్పీకర్ నేను ఇక్కడ మాడా హలో అని మైక్ లో మాడా, అక్కడ నేను స్పీకర్ లో బాగా ఎక్కువ పవర్ తో హలో అని గట్టిగా వినపడాలి. అప్పుడు ఏ కాన్ఫిగరేషన్ వాడాలి? సిఈ కాన్ఫిగరేషన్ కావాలి. అదైనా బ్లైండ్ గా కాదు, ప్రతిదానికి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్. ఇది క్లియర్? రాసుకో.
ఫైన్. సో త్రూఅవుట్ దిస్ చాప్టర్ సెకండ్ యూనిట్ లో మీకు ట్రాన్సిస్టర్ నుంచి ఒక రెండు ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఓకేనా? ద ఫస్ట్ ఫార్ములా ఇస్ దిస్ వన్. సో I emitter is equal to I base plus I hello. ఇది ఓకేనా మీకు? ఇది అర్థమైందా? నో ఇష్యూ. సెకండ్ ప్రాబ్లం. సో when you are using in common electric configuration, common electric input ఎక్కడ ఇస్తావు? బేస్. అవుట్పుట్ ఎక్కడ తీసుకుంటావు? కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ లో ఓకేనా? ఇన్పుట్ ఎక్కడ ఇస్తావు? బేస్. అవుట్పుట్ ఎక్కడ ఇస్తావు? కరెక్ట్. సో ఈ మిషన్ లోకి వెళ్ళి సంథింగ్ హ్యాపెన్ అయ్యి ఇక్కడ బయటకు వస్తుంది. సో అదేమైతుందనే దాన్ని ఐ కాల్ ఇట్ as బీటా. సో IC is equal to ఏమొస్తుంది మీకు? బీటా టైమ్స్ IB. ఇది IB ఇండివిజువల్ గా ఇది లోపలికి వెళ్ళి ఇది బీటా టైమ్స్ అయ్యి బయటకు వస్తుంది. అంతేనా? సో IC అంటే నువ్వు ఇక్కడ నుంచి చూడు, ఇక్కడ నిలబడుకోండి. నీకు ఇది దగ్గర ఏమేమి వస్తున్నాయి చూస్తుంటే బీటా వస్తుంది, IB వస్తుంది. ఇట్ లుక్స్ లైక్ బీటా వస్తుంది, IB వస్తుంది. అది ఫార్మ్. బట్ ఇన్ ఎక్స్ట్రా టు దిస్ ఇక్కడ ఓవరాల్ గా లీకేజ్ కరెంట్ కూడా ఉండదు. Because it is BJT. You have this extra function called as ICEO. ఈ కలెక్టర్ కి ఎమిటర్ కి మధ్యలో అంటే హోల్ ట్రాన్సిస్టర్ నుంచి వచ్చే లీకేజ్ కరెంట్ ICEO అంటారు. ICEO అంటారు. ICEO can also be written as okay. ఇక్కడ చూడండి I emitter is equal to IB plus IC. IC కి వచ్చే కరెంట్ యూజువల్ ఎవరి మీద డిపెండ్ అవుతుంది? IB. సో దీన్ని రాసుకున్నాం ఇంకోటి IB ప్లస్ IC ని బీటా IB గా రాసుకున్నాం అనుకో. లీకేజ్ కరెంట్ లేదనుకుంటే IC ప్లస్ ఏం రాయొచ్చు? ఇక్కడ IB కామన్ చేస్తే ఏం రాయొచ్చు? 1 ప్లస్ బీటా ఇంటూ IB. సో IE is equal to 1 ప్లస్ బీటా IB. ఓకేనా? ఓకేనా? అంటే ఇంతకుముందు పిచ్ మామూలు మీకు యూజువల్ గా కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ లో ఇన్పుట్ ఎక్కడ ఇస్తున్నాం? IB. IC ఈ రెండే ఉండాలి కానీ ఇది రాదు, IE రాదు. యూజువల్ గా IE అనే కాన్సెప్ట్ రాదు మీకు. బట్ ఒకవేళ IE దగ్గర కూడా కరెంట్ ఎలా ఉందని మీరు చెక్ చేసుకోవాలనుకుంటే అప్పుడు ఫార్ములా IE is equal to 1 plus beta into IB. ఓకేనా? సో ఎమిటర్ కి బేస్ కి రిలేషన్ ఇక్కడ 1 plus beta times. ఎమిటర్ కి బేస్ కి రిలేషన్ 1 plus beta times. 1 plus beta times. Is it clear? సో ఇక్కడ కూడా లీకేజ్ కరెంట్ కూడా ఇక్కడ ఉన్న ఎమిటర్ కి బేస్ కి ఉన్న రిలేషన్ 1 plus beta times. సో బీటా ఇంటూ IB is equal to దీన్ని కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ రాసాం కదా. సో దీన్ని 1 plus beta times into ICBO రాసుకోవచ్చు. First from here I have deduced what is the relation between emitter to base 1 plus beta times I. అది నార్మల్ కరెంట్ కదా. సో నార్మల్ కరెంట్ ఎలా ఉంటుందో లీకేజ్ కరెంట్ కూడా అదే రిలేషన్ ఉంటుంది. బేస్ కి ఎమిటర్ లీకేజ్ కరెంట్ ఇది రాసాను CEO రాసాను. అంటే కలెక్టర్ నుంచి ఎమిటర్ కున్న లీకేజ్ కరెంట్ దాన్ని ఆఫ్సెట్ కరెంట్ అంటారు. అంటే ఆఫ్ చేసాము మొత్తం పవర్ ఆఫ్ చేసాము అప్పుడు సో కరెంట్ ఎంత ఫ్లో అవుతుందో దాన్ని ఆఫ్సెట్ కరెంట్ అంటారు. ఆఫ్సెట్ అర్థం? సో ఇది రిలేషన్ కలెక్టర్ కరెంట్ దగ్గర ఎంత కరెంట్ అంటే బీటా ఇంటూ IB ప్లస్ ICEO. ఇది ఓకే. సో ఈ లీకేజ్ కరెంట్ మళ్ళీ ఏం రాసాను 1 ప్లస్ బీటా ఇంటూ ICEO. ఈ CEO ఉంది ఎమిటర్ ఉంది ఇక్కడ బేస్. Is it okay? Is it clear? This is okay equation. Second equation. This is first equation. And third equation ఇది ఒకటి వేరియంట్. సో పవర్ సప్లై ఎక్కడ ఇస్తాం? యూజువల్ గా ఇది ఆన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐ కాల్ ఇట్ బేస్, దిస్ ఇస్ ఎమిటర్, దిస్ ఇస్ కలెక్టర్. ఇక్కడ బేస్ ఉంది కాబట్టి ఇక్కడ డైరెక్షన్. సో ఈ డయోడ్ ఆన్ చేయడానికి ఎక్కడ పవర్ సప్లై ఇస్తాం? రెండు కావాలి కదా. ఇక్కడ బ్యాటరీ ఇవ్వాలి, ఇక్కడ బ్యాటరీ ఇవ్వాలి కదా. ఇక్కడ టెన్షన్ ఉంటుంది, ఇక్కడ బ్యాటరీ ఇవ్వాలి. సో ఆ బ్యాటరీని ఇక్కడ ఇస్తాను నేను కంప్లీట్ గా. ఇక్కడ ఇస్తా బ్యాటరీ, ఇది ప్లస్ ఈ పక్క మైనస్. ఇక్కడ ఇస్తా, ఇది గ్రౌండ్ కనెక్ట్ చేస్తాను. దిస్ ఇస్ యువర్ మై బ్యాటరీ. బ్యాటరీ ఎంత వోల్ట్ చేస్తున్నా? 1 వోల్ట్ ఇస్తాను. ఇది AC నా DC అనేది DC. బ్యాటరీ ఆన్ చేయాలంటే డయోడ్ ఆన్ చేయాలంటే AC ఆ DC ఇలా
ఇక్కడ ఇచ్చారు పవర్ సప్లై. ఇజ్ ఇట్ ఓకే? సో అప్పుడు ఈ రెండే ఆన్ అయితే మరి ఈ రెండింటికి ఇంకో పవర్ సప్లై వాడాలి. సో నేనేమంటే ఇక్కడ నుంచి ఇంకో రెసిస్టర్ ద్వారా ఈ పవర్ని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తా. చెప్పే కదా నేను ఇట్లా పవర్ సప్లై ఇక్కడ 2 రెసిస్టర్లు అనుకో డివైడ్ చేయొచ్చా లేదా? ఇక్కడ 10 వోల్ట్స్ ఉంది, ఇక్కడ 5 కిలో ఓమ్స్ పెట్టానుకో ఈ 10 వోల్ట్స్ ఎలా అవుతుంది? 5 వోల్ట్స్ మారుతారు కదా. సో ఇక్కడ 5 వోల్ట్స్ ఇక్కడ 5 వోల్ట్స్ వెళ్తారు, 2 రెసిస్టర్లు ఉన్నాయి. ఇద్దరు ఓకే. సో అట్లా ఇక్కడ ఉన్న బ్యాటరీని నేను ఇక్కడ ప్యారల్ గా ఇట్లా వోల్టేజ్ ఈ డయోడ్ ఆన్ అవ్వడానికి చూసుకుంటాను. ఓకే. సో ఈ రెసిస్టర్ ఉండాలి ఆర్. ఇప్పుడు ఈ డయోడ్ ని డైరెక్ట్ గా బ్యాటరీ కనెక్ట్ చేసి డయోడ్ ఏం డ్యామేజ్ అవుతుంది? అందుకని ఎప్పుడు కూడా ఒక రెసిస్టర్ నేను ప్రొటెక్షన్ కోసం పెట్టుకున్నాను. దిస్ ఇస్ కాల్డ్ ఆర్సి. రైట్? అంటే కలెక్టర్ ట్రాన్సిస్టర్ ఇది ట్రాన్సిస్టర్, ఇది కలెక్టర్, ఇది బేస్, ఇది ఎమిటర్. ఈ కలెక్టర్ పైన ఈ బ్యాటరీకి రెండింటి మధ్య నేను ఆర్సి అని రెసిస్టర్ పెట్టుకున్నాను. వాట్ ఇస్ యూజ్ ఆఫ్ దిస్ ఆర్సి? టు ప్రొటెక్ట్ దిస్ ట్రాన్సిస్టర్, దిస్ డయోడ్. ఈ డయోడ్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం కాపాడు. ఇస్ దట్ ఓకే? ఓకే. సో నౌ మొత్తానికి ఈ సర్క్యూట్ మొత్తానికి పవర్ సప్లై ఎవరు ఇస్తున్నారు? బ్యాటరీ. సో దట్ VCC is equal to 1. సో దాన్ని ఈ ట్రాన్సిస్టర్ దగ్గర ఎంత కరెంట్ ఉంది? ట్రాన్సిస్టర్ మొత్తం దగ్గర ఎంత కరెంట్ ఉంది? VCL. ఓకే. సో నౌ ఇక్కడ ఈ పాయింట్ ఇక్కడ ఉన్న కరెంట్ IB, ఈ పాయింట్ ఇక్కడ ఉన్న కరెంట్ IC, ఇక్కడ పాయింట్ ఇక్కడ ఉన్న కరెంట్ I. ఈ IC అనే కరెంట్ దీనిలో పోతే ఎంత ఉంటుంది? ఇక్కడ IC ఇంటూ RC. ఇప్పుడు క్లియర్ గా కంక్లూజన్ చేస్తాడు. బ్యాటరీలో ఉన్న వోల్టేజ్ ఈ రెసిస్టర్ కొంచెం డ్రాప్ చేసుకొని మిగిలిన వోల్టేజ్ దీనికి ఇస్తారు. దట్ ఇస్ ద కంక్లూజన్. బ్యాటరీలో ఉన్న వోల్టేజ్ ఎవరికి ఇస్తుంది? IC RC. నెక్స్ట్ ఎవరికి ఇస్తుంది? యాక్చువల్ గా ట్రాన్సిస్టర్ తీసుకుంటున్న వోల్టేజ్ VCA, బ్యాటరీ ఇస్తుంది VCC. మధ్యలో ఎక్కడ రాబోతే ఇదే ప్రొటెక్షన్ కోసం పెట్టే కదా. సో దిస్ ఈజ్ యువర్ ఫార్ములా. సో ఇంకా కావాలంటే దీని పక్కన నేను రాస్తాను. వోల్టేజ్ కలెక్టర్ ఎమిటర్ వోల్టేజ్ ఆఫ్ ట్రాన్సిస్టర్ ఇస్ ఈక్వల్ టు VCC మైనస్ ఏమైంది? ICR. ఇస్ దట్ ఓకే? నేను అర్థం కావడం చెప్తున్నా. ఈ ఎనర్జీ తీసుకొచ్చాడు, 100 రూపాయలు డబ్బు తెచ్చాడు. వీడి మధ్యలో కొంచెం డ్రాప్ అయిపోయింది అంటే వీడు కొంచెం తీసుకున్నాడు, మిగిలిన వీడికి ఇచ్చాడు. సో దిస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు దిస్ ప్లస్ దిస్. వీడికి ఎంత ఎనర్జీ వచ్చింది అని నేను క్వశ్చన్ అడిగాను అనుకో, టోటల్ ఎనర్జీ మైనస్ చేస్తాను. ఓకే. ఈ 3 ఫార్ములాలు మనకి క్లాస్ చేస్తే చాలా ఇంపార్టెంట్. ఎలా ఓకే. సో వాట్ ఈస్ బయాసింగ్ అంటే రాసుకోండి. Biasing is nothing but what is biasing? Biasing is a setting of DC operating conditions Biasing is a setting of DC operating conditions of an electronic component that process time varying signal. That varies time varying. So in short, what is biasing అంటే ఒక డివైస్ కొనుక్కున్నప్పుడు అంటే డయోడ్ కానీ ట్రాన్సిస్టర్ కానీ BJT ఏదైనా కొనుక్కున్నప్పుడు దానికి పవర్ సప్లై ప్రాపర్గా ఇవ్వడాన్ని బయాసింగ్ అంటారు. ఇప్పుడు చదవండి. ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్
ఏమన్నది టైం వేరింగ్. సో అంటే టైం టు టైం మారుతూ ఉంటే అలాంటి వాటిని కూడా కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయాలి. దాన్ని ఆన్ చేసి పెట్టింటే దాన్ని మనం బయాసింగ్ అంటాం. ఓకేనా? సో దట్ ఈస్ బయాసింగ్. వాట్ ఇస్ బయాసింగ్ ఆఫ్ ఏ ట్రాన్సిస్టర్? ట్రాన్సిస్టర్ గురించి చెప్తాం. బయాసింగ్ ఆఫ్ ఏ transistor. The purpose of biasing of a transistor is setting a transistor DC operating voltage, a transistor DC operating voltage or current conditions to a correct level so that any AC input signal can be amplified correctly by the transistor without any loss. So first simple చెప్తాం. ఇదంతా ఎందుకు చేస్తున్నాం? ట్రాన్సిస్టర్ ఎందుకు వాడుతున్నాం? ఫస్ట్ ఎందుకు వాడుతున్నాం? యాంప్లిఫికేషన్ చేయడం కోసం వాడతాం. ఓకేనా? వాట్ ఈజ్ యాంప్లిఫికేషన్? వీక్ సిగ్నల్ స్ట్రాంగ్ సిగ్నల్ గా కన్వర్ట్ చేయాలి. అంతేనా? అంటే అది వోల్టేజ్ అయినట్టు. సో 1 వోల్ట్ ఉంటుంది 10 వోల్ట్ చేయాలి. ఆ కరెంట్ అయినట్టు 1 మైక్రో యాంపియర్స్ ఉంటే దీన్ని 10 మిల్లీ యాంపియర్స్ మార్చాలి. ఇది యూజువల్గా ఎలా ఉంటుంది? సిగ్నల్ ఏసీలా ఉంటుందా డీసీలా ఉంటుందా? సిగ్నల్ అంటే మనం మాట్లాడేది. సో దిస్ ఈజ్ యూజువల్లీ ఏసీ ఇన్ నేచర్ ఉంటుంది. అంటే యాంప్లిఫికేషన్ కావాల్సిన ఇన్పుట్ సిగ్నల్ అవుట్పుట్ సిగ్నల్ బోత్ ఇక్కడ ఎలా ఉంటాయి? ఏసీ ఉంటాయి. యాంప్లిఫికేషన్స్ ఇన్పుట్ అవుట్పుట్ ఎలా ఉంటాయి? ఏసీ ఉంటాయి. సో మనం ట్రాన్సిస్టర్ని వాట్ ఇస్ యూజ్ ఆఫ్ ట్రాన్సిస్టర్ అన్న మనం? సో ఈ వీక్ ఏసీ సిగ్నల్ ఇస్తే స్ట్రాంగ్ ఏసీ సిగ్నల్ గా బయటకు ఇవ్వాలి. వీక్ ఏసీ సిగ్నల్ ఇస్తే స్ట్రాంగ్ ఏసీ సిగ్నల్ గా బయటకు ఇవ్వాలి. దట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ట్రాన్సిస్టర్. ఇప్పుడు ఇది ఏమైంది? ఇక్కడ ఇచ్చినప్పుడు ఇలా ఇవ్వకుండా సిగ్నల్ ని కట్ చేసి ఇచ్చిందంట అవుట్పుట్ లో. ఇది ఇప్పుడు ప్రాపర్ గా చేసేట లేదు. ఇప్పుడు పైన ఏమో ఇచ్చింది, ఈ పక్క ఇలా కిందికి ఇచ్చింది. ఇది ఓకే? నో. అలా కాకుండా ఇలా పిచ్చిగా ఇచ్చింది. కరెక్ట్గానే ఇచ్చింది కానీ పిచ్చిగా ఇచ్చింది. నో. ఇప్పుడు మైక్ ఉందిరా, పర్ఫెక్ట్ అయితే మైక్ స్పీకర్ మధ్యలో ట్రాన్సిస్టర్. హలో అన్న, అక్కడ కూడా నీకు హలో అని గట్టిగా వినపడాలా, హాయ్ అని వినపడాలా? యువర్ మెసేజ్ సిగ్నల్ షుడ్ బి సేమ్. దాని ఎనర్జీ ఎక్కువ ఉండాలి. అది ట్రాన్సిస్టర్ ద్వారా జరగాలి. అర్థమైందా? ఇది చేంజ్ అవ్వదు. ఇది చేంజ్ అవ్వకుండా అంటే ఇచ్చిన సిగ్నల్లో ఇక్కడ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే దీన్ని ప్రాపర్గా పెట్టుకో ఉండాలి. దాన్ని ప్రాపర్గా అంటే ఇప్పుడు ఇది ఒక డివైస్, దీని పవర్ సప్లై కావాలి లేదా? ఇది ఆన్ చేయాలంటే అప్పుడు ఏమిస్తాం? ఇక్కడ DC వోల్టేజ్. సింపుల్ ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే మిక్సీ ఉంటుంది. మిక్సీకి ఇన్పుట్ ఇచ్చారు, ఏదో రైస్ వేసారు, అది పొడిలాగా బయటకు వస్తుంది. రైసే రావాలి కదా, ఏదో చెప్పుకుంటారా? బట్ అలా చేయడానికి డివైస్ని ఆన్ చేయాలి కదా మీరు. సో ఇది డీసీలో మీరు 1 వోల్ట్తో ఆన్ చేసి పెట్టారు మిక్సీని, మీకు అవుట్పుట్ వస్తుందా? రాదు.
అంటే మినిమం వోల్టేజ్ ఎంత వరకు ఇస్తే కదా బాగా తిరిగి గ్రైండ్ చేయగలుగుతారు. అర్థమవుతుందా? సో మినిమం కరెంట్, మినిమం వోల్టేజ్ దట్ గివ్స్ టు ఏ ఎలక్ట్రానిక్ డివైస్ టు గివ్ ప్రాపర్ ఇన్పుట్ టు ప్రాపర్ అవుట్పుట్ ఈజ్ కాల్డ్ as బయాస్. అర్థమైనా? అంటే ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు మనం తెచ్చుకోవడం పర్పస్ కోసం ఇస్తాం, ఇన్పుట్ ని అవుట్పుట్ ఏదో మార్చాలి. ఆ ఇన్పుట్ అవుట్పుట్ మారిపోకూడదు, ఇది బాగా పనిచేయాలి. అప్పుడు ఇది దీనికి ఎంత వోల్టేజ్ ఎంత కరెంట్ ఇవ్వాలి. ఓకేనా? ఇప్పుడు మీకు చెప్పాను, ఒక పని చేయమని చెప్పాను, అరే వెళ్ళి గ్రౌండ్ అంతా క్లీన్ చేసేటప్పుడు పని చెప్పాను. నా ఇన్పుట్ ఏంటి? ఇన్స్ట్రక్షన్. మీ అవుట్పుట్ ఏంటి? Cleaning. సో నాకు లాస్ట్ సాయంత్రం అది నీట్గా ఉండాలి. ఓకేనా? మధ్యాహ్నం వెళ్ళి చూస్తే అసలు పని అవ్వాలి, స్టార్ట్ అవ్వాలి. ఎందుకు స్టార్ట్ అవ్వాలి సార్? నాకు ఎనర్జీ లేదు సార్. ఈ ఇన్స్ట్రక్షన్ చెప్పి వాడు పని చేయలేదు, రెండింటి మధ్య గ్యాప్ ఎక్కడ మిగిలిపోయింది, మనకి ఎనర్జీ ఇవ్వాలి. అంటే వాడికి ప్రాపర్ ఎనర్జీ, ప్రాపర్ ఫుడ్ ఉంటేనే అదంతా చేయగలని చెప్పినట్టు. సో ఇప్పుడు ఈ ఇన్పుట్ ఇచ్చా, ఈ అవుట్పుట్ కావాలంటే ఫస్ట్ వీడికి ప్రాపర్ ఎనర్జీ ఉండాలి కదా. వీడి ప్రాపర్ కరెంట్తో ప్రాపర్ వోల్టేజ్తో నేను ఆన్ చేయాలా లేదా? అంటే ఎంతైనా వోల్టేజ్ ఇవ్వచ్చా నేను? ఎంత తక్కువ మినిమం ఇవ్వచ్చా? లేదు. ఎంత మ్యాక్సిమం ఇవ్వచ్చా? మ్యాక్సిమం ఇస్తే 7 క్లాస్ మ్యాక్సిమం ఇస్తే వాడికి 1000 రూపాయలు ఇచ్చేసారు. పోరా బాగా పని చేయకూడరా అన్న, వాడు బాగా పని చేస్తున్నాడు. ఇంత బాగా పని చేస్తా 10,000 ఇచ్చారు, ఈ పని కొట్టేసి ఎక్కబోతాడు. సో మినిమం ఇచ్చిన ప్రాబ్లమే, మ్యాక్సిమం ఇచ్చిన ప్రాబ్లమే. సో మనం ఒక రేంజ్లో ఇవ్వాలి, అది ప్రాపర్గా ఇవ్వాలి. అప్పుడు ఎట్లా ఇవ్వాలి? సో దట్ ఈ బిహేవియర్ ప్రాపర్గా ఉండాలి. ఎప్పుడు దట్ వోల్టేజ్, దట్ కరెంట్ టు విచ్ దిస్ డయోడ్ గెట్స్ స్విచ్డ్ ఆన్ ఈస్ కాల్డ్ DC. మనం DCతో ఆన్ చేస్తున్నాం కానీ సప్లై ఎక్కడి నుంచి వస్తుంది? ఏసీతో వస్తుంది. అవుట్పుట్ ఏమొస్తుంది? ఇప్పుడు మనం పిచ్ ఎక్కుతుంది. ఇప్పుడు ఈ డివైస్లో ఎవరు ఉన్నారు? మొత్తం ఏసీ ఉంది. ఇప్పుడు ప్రతి దానికి పిచ్ ఎక్కుతాం అనమాట. అందుకని మనం ప్రస్తుతానికి DC ఒక్కటి చదువుతాం. బీటెక్లో ఏసీతో ఎంత పనిచేస్తారో చదువుతాం. రెండు మిక్స్ చేసి కూడా చదవాల్సి వస్తుంది, పిచ్ ఎక్కుతుంది. వద్దురాబాబు ఎలక్ట్రానిక్స్ అయ్యే మ్యాథ్స్ ఫిజిక్స్ బెటర్, ఫార్ములాలు ఉంటే ఆన్సర్ వచ్చేస్తున్నాయి, ఇంత ఆలోచించాలా, మైండ్ హీట్ ఎక్కుతుంది అనిపిస్తుంది. అదే పాయింట్. అందుకే ఎలక్ట్రానిక్స్ ఒకటి చదవాలి. ఇది కంప్లీట్. ఓకేనా? నేను ఇంత క్లారిటీగా ప్రతి పదవు వివరంగా చెప్తూ ఉంటే కూడా మీకు అర్థమని వచ్చినట్టు పెట్టి మిక్సీలు, గ్రైండర్లు, పనులు అన్నీ చెప్తుంటే కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ఆడవాళ్ళు ఏం చేస్తారు? కాలేజీలో డైరెక్ట్గా స్టార్ట్ చేసి ఆ బయాసింగ్, the process of giving proper voltage current to a transistor is called biasing. Over. Next chapter. AC amplification, DC amplification. Again, keeping the constant voltage for a certain volt parameters is called DC parameters. It is next topic. Circuit diagram. అట్లా చేసి 2 గంటలు కంప్లీట్ చేసేది చాప్టర్ మొత్తం. అందుకే ఎలక్ట్రానిక్స్ అందరూ దొరుకుతారు. సరే మీరు ఎలాంటి వాళ్ళు? నేనేదో కొంచెం అటు ఇటు చెప్పాడు, కొంచెం నెట్కి బుక్స్ చదువుకొని కొంచెం క్లారిఫై తెచ్చుకుందాం అంటే సాయంత్రం కొంచెం చదువుతారా? అవసరం లేదు. నేను చదివింది కూడా సగం మర్చిపోయిస్తారు రేపు. మళ్ళీ ఆయన బాధ ఆయన పడుకుంటాడు. స్టూడెంట్ సైడ్ లేదు, టీచర్ సైడ్ లేదు. సో అందరూ అందుకే ఎలక్ట్రానిక్స్ చదువుతున్నారు. ఎవడో ఒకటి ఇంట్రెస్ట్గా నేర్చుకున్నట్టు లక్షల జాబ్లతో శాలరీ. ఓకేనా? అదేనా? ఈ చాప్టర్ రేపు స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ జస్ట్ ఇంట్రొడక్షన్కి వచ్చాను.